హలో! వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి తల్లిదండ్రులు, వారు చెప్పే జాగ్రత్తలు. ఏంటి అందరూ తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్తారు. ఎవరి కోసం? మా పిల్లల కోసమే గదా! దాంట్లో ప్రమాదం ఏముంది అంటే ప్రమాదం ఉంది. విపరీతంగా జాగ్రత్తలు చెప్పడం వల్ల, అయ్యో! జాగ్రత్తలు చెప్తున్నారు పదే పదే అంటే నేను ఎక్కువగా తప్పులు చేస్తున్నానేమో అనే ఒక ఆలోచన పిల్లల్లో పడిపోతుంది. ఫ్యూచర్‌లో కంటిన్యూయస్‌గా అలా విపరీతంగా జాగ్రత్తలు చెప్పడం వల్ల నేనేది చేసినా పిల్లలు ఏది చేసినా ఒక డౌట్ అనేది ఫీల్ అవుతున్నారు. అయ్యో! ఎక్కడైనా తప్పు చేశానా? లేదా? అని. వాళ్ళకేం కమ్యూనికేట్ అవుతదంటే జాగ్రత్త అంటే అక్కడేమైనా ప్రమాదం ఉందేమో, అందుకనే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. లేకపోతే ఏదైనా పని పెర్ఫార్మ్ చేసేటప్పుడు అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, చాలా కాన్షియస్‌గా ఉండడం వల్ల ఇంకా వాళ్ళ యాంగ్జైటీలోకెళ్ళి పొరపాట్లు ఎక్కువ చేసే అవకాశం ఉంది. మరి ఇలా అయితే జాగ్రత్త చెప్పకూడదా? అంటే జాగ్రత్త చెప్పడం కాదు, జాగ్రత్త చూపించాలి. జాగ్రత్త చెప్పడంకి, చూపించడానికి తేడా ఏంటి అంటే తేడా ఉంది. ఫర్ సపోజ్ షాప్‌కెళ్ళి ఏమైనా తేవాలి అనుకున్నారనుకో, జాగ్రత్త అని చెప్పే బదులు వాళ్ళ వెనకాలే ఉండి దూరం నుంచి అబ్జర్వ్ చేయాలి. జాగ్రత్త చూపించడం అది. జాగ్రత్త చెప్పడం అంటే జాగ్రత్తగా వెళ్ళు, రోడ్డు జాగ్రత్తగా దాటు అని చెప్పడం జాగ్రత్త చెప్పడం. జాగ్రత్త చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఆ టాస్క్‌ని ఎలా చేయాలి? ఎక్కువ ప్రమాదం ఉన్నప్పుడు ఫస్ట్ స్టార్టింగే ఆ పనులు వాళ్ళకి చెప్పకుండా చిన్న చిన్నగా చెప్పడం వల్ల వాళ్ళకి హ్యాండిల్ ఎలా చేయాలో ఆళ్ళకర్థమవుతుంది. అప్పుడు పెద్ద పెద్ద టాస్క్స్ వచ్చినప్పుడు గూడా వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. ఇలా స్లోగా పెంచాలి తప్ప ఒక్కసారే పెద్ద టాస్క్‌లిచ్చి జాగ్రత్త, జాగ్రత్త అని చెప్పడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది ఫెయిల్ అయితే. అలాంటప్పుడు వాళ్ళు సెల్ఫ్ డౌట్ పెంచేసుకుంటారు వాళ్ళ మీద వాళ్ళే. నేనేమైనా తప్పు చేస్తున్నానా? నా వల్ల ఊరికే ఎందుకు తప్పులవుతున్నాయి? అని ఇలా. సో, పేరెంట్స్ అనేవాళ్ళు జాగ్రత్త చెప్పడం కంటే, జాగ్రత్త చూపించడం బెటర్. జాగ్రత్త పదే పదే చిన్న చిన్న పనులకి చెప్తే పిల్లలు ఆత్మన్యూనతకి లోనవుతారు. సో, జాగ్రత్తగా చూపియాలి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.